హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్స్ల పైన కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రం అయితే బౌలింగ్లో నెంబర్ 1 అయితే ఉండడం జరిగింది. టీమిండియా విజయాలు సాధిస్తుందంటే జస్ప్రీత్ బుమ్రా వల్ల అని కూడా చెప్పుకోవచ్చు. అయితే జస్ప్రీత్ బుమ్రా రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని టీమిండియాలో బెస్ట్ కెప్టెన్ ఎవరు అనే వ్యాఖ్యలు అయితే అడగగా దానికి మన జస్ప్రీత్ బుమ్రా అయితే సమాధానం ఇవ్వడం జరిగింది. టీమిండియాలో బెస్ట్ కెప్టెన్ వచ్చేసరికి ఎవరు అనేది అయితే నేను ప్రజెంట్ మాత్రం అయితే చెప్పలేను. కాకపోతే మహేంద్ర సింగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పైన మాత్రం అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో నేనైతే అరంగేట్రం చేయడం జరిగింది. అదేవిధంగా జట్టులో అయితే స్థానం కూడా కల్పించడం జరిగింది. నా నుంచి మాత్రం అయితే మహేంద్ర సింగ్ ధోని గారు మాత్రం అయితే అత్యుత్తమ ప్రదర్శన రాబట్టే విధంగా నన్ను ప్రోత్సహించడం జరిగింది. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని వచ్చేసరికి కుర్రాలకైతే ఎక్కువ అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళ నుంచి ఆటను ఎలా బయటకు తీయాలో మహేంద్ర సింగ్ ధోని మాత్రమైతే ముందుండి నడిపించడం అయితే మన జస్ప్రీత్ బుమ్రా అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా జట్టు అవసరాల పైన మహేంద్ర సింగ్ ఎక్కువ ఫోకస్ పెడతారు. ఫోకస్ పెట్టిన ప్లేయర్ పైన ఎలా రాణించాలి, ఏ విధంగా రాణించాలి అనేది అయితే చెప్పడం జరుగుతుందని అయితే జస్ప్రీత్ బుమ్రా మహేంద్ర సింగ్ ధోని పైన ప్రశంసలు అయితే కురిపించడం జరిగింది. అదేవిధంగా మన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయానికి వచ్చినట్లయితే విరాట్ కోహ్లీ కెప్టెన్స్ విషయంలో మాత్రమైతే చాలా అగ్రెసివ్గాను గ్రౌండ్లో దిగాడంటే అగ్రెసివ్గాను ఆడతాడని అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మన బౌలర్లకైనా బ్యాటర్లకైనా ఆడడానికి అయితే స్వేచ్ఛగా ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఆటపైన అయితే చాలా నిబద్ధతతోనే అద్భుతమైన ఆట తీరుని అయితే కనబరుస్తాడని అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా విరాట్ కోహ్లీ వచ్చేసరికి ఎప్పుడు ప్రతి మ్యాచ్లో విజయం సాధించాలని అయితే పట్టుదలతో ముందుకు వెళ్తాడని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీలో నాకు నచ్చేది ఏంటంటే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ అయితే చాలా బాగుంటుందని అయితే చెప్పడం జరిగింది. విరాట్ కోహ్లీ ఫిట్నెస్ విషయంలో మాకు ఆదర్శంగా నిలుస్తాడని అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే చెప్పడం జరిగింది. విరాట్ కోహ్లీ కెప్టెన్స్ పైన అయితే మంచి కెప్టెన్ అయితే చెప్పడం జరిగింది. ప్రజెంట్ కూడా విరాట్ కోహ్లీ మాత్రం అయితే కెప్టెన్సీ నుంచి తొలగిపోవచ్చు, కానీ ఎప్పటికైనా అతను నా కెప్టెన్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా రోహిత్ శర్మ వచ్చేసరికి అందరు ప్లేయర్ల పైన తీసుకెళ్ళాలి, ఎలా ఆడించాలి, ఏ విధంగా ఆడించాలి అని అయితే ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే ఫోకస్ పెడతారు. అదేవిధంగా వాళ్ళ మైనస్లు ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళ ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అయితే రోహిత్ శర్మ క్లియర్ కట్గా అయితే చెప్తారని అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా బౌలర్ల పైన మన రోహిత్ శర్మ మాత్రం అయితే సానుభూతి చూపిస్తారని అయితే జస్ప్రీత్ బుమ్రా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్ మాత్రమైతే రోహిత్ శర్మ తీసుకొని వాళ్ళకి ఇచ్చే సలహాలు ఇస్తాడని అయితే జస్ప్రీత్ బుమ్రా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్లేయర్కి ఎటువంటి అవసరం ఉన్నా రోహిత్ శర్మ అయితే ముందుండి వ్యవహరిస్తారని అయితే చెప్పడం జరిగింది. ఈ ముగ్గురు కెప్టెన్సీ పైన మన జస్ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలు అయితే ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ముగ్గురు కెప్టెన్ల పైన అయితే మన జస్ప్రీత్ బుమ్రా అయితే జల్లు కురిపించడం జరిగింది. ఓవరాల్గా బెస్ట్ కెప్టెన్ ఎవరు అనేది అయితే నేనైతే చెప్పలేను. కాకపోతే నా కెప్టెన్స్ నాకంటే చాలా బాగా నచ్చుతుందని అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో జస్ప్రీత్ బుమ్రా ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడు అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.